అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ బ్యాక్. అమాత్యుల ఛాంబర్లో హవా అంతా వాళ్ళదే. పిఏల మాటే శాసనం అన్నట్లుగా నడుస్తోందట కదా. సార్లు ఎంత చెప్తే అంత, వాళ్ళు చెప్పిందే ఫైనల్ అన్నట్లుగా నడుస్తూ ఉండడంతో దందాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా? కీలక అధికారులు, పారిశ్రామికవేత్తలు, లీడర్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నదెవరు? మంత్రులకు తెలియకుండానే ఓఎస్డీలు, పిఎస్లు, పిఏలు అన్నీ తామే నడిపిస్తున్నారా అంటే అవునని అంటున్నాయి సెక్రటేరియట్ వర్గాలు. ఈ విషయం తెలిసే మినిస్టర్ల పేషీలపై ఇంటెలిజెన్స్ నిఘాను పెట్టిందట ప్రభుత్వం. ఇందుకు తెలంగాణ సెక్రటేరియట్లో ఏం జరుగుతోంది? తెర వెనుక ఫైళ్లు కదలటం వెనుక ఎవరి హస్తం ఉంది? తెలంగాణ సెక్రటరియట్ లో షాడోల హల్చల్. మంత్రులకు తెలియకుండానే ఓఎస్డీ, పిఎస్లతో ములాఖత్. పారిశ్రామికవేత్తలు, లీడర్లతో రహస్య సంప్రదింపులు. మంత్రుల ఛాంబర్ల వెనుక పిఏలు, పిఎస్లు, ఓఎస్డీల కలెక్షన్స్. కొందరు మంత్రుల పేషీపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టిందా? ఫైళ్ల కదలికలు, పైరవీలపై నజర్. త్వరలోనే ప్రక్షాళన. రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సెక్రటరియట్ వేదికగా సరికొత్త వివాదం చెలరేగుతోంది. మంత్రుల పేషీల్లో జరుగుతున్న కొన్ని అంతర్గత పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమకు తెలియకుండానే తమ పేషీల్లోని కీలక అధికారులు, ఓఎస్డీలు, పిఎస్లు, కొన్ని చోట్ల పిఏలు కూడా సొంతంగా లావాదేవీలు నడుపుతున్నారనే సమాచారం కొందరు మంత్రులను విస్మయానికి గురి చేస్తోందట. సాధారణ ప్రజలు, నియోజకవర్గ కార్యకర్తలు మంత్రులను కలవాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కానీ కొందరు ముఖ్యులు, పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్లు మాత్రం నేరుగా సచివాలయంలోకి వెళ్తున్నారట. మంత్రులు అందుబాటులో లేని సమయంలో లేదా వారు వేరే సమీక్షల్లో ఉన్నప్పుడు ఈ ఓఎస్డీలు, పిఎస్లతో గంటల తరబడి రహస్య సంప్రదింపులు జరుపుతూ ఉండడం అనుమానాలకు తావిస్తోంది. కొన్ని ముఖ్యమైన ఫైళ్ల కదలికలు, టెండర్ల సమాచారం, అనుమతుల వ్యవహారాల్లో మంత్రుల పేషీల్లోని సిబ్బందే చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ కొందరు మంత్రుల ఓఎస్డీలపై అవినీతి, భూ లావాదేవీల ఆరోపణలు రావడం, ఓ మంత్రి ఓఎస్డీపై వేటు పడడం సంచలనం సృష్టించింది. అయినప్పటికీ పేషీల్లోని సిబ్బంది తీరు మారలేదని తాజా పరిణామాలు చెప్తున్నాయి. తమకు తెలియకుండానే ఛాంబర్ల వెనుక పెద్ద ఎత్తున డీలింగ్స్ నడుస్తున్నాయని ఆలస్యంగా తెలుసుకున్న కొందరు మంత్రులు సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మాకు తెలియకుండా ఇక్కడ ఏం జరుగుతోంది, ఎవరెవరు వచ్చి వెళ్తున్నారు అని సిబ్బందిని క్లాస్ పీకినట్లు సెక్రటరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మినిస్టర్ల పేర్లు చెప్పి ఆయా శాఖల్లో పిఎస్, ఓఎస్డీ, పిఏలు చేస్తున్న దందాలను గుర్తించే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రుల ఆమోదం కోసం వెళ్లే ఫైల్స్ మూవ్ చేసే పిఎస్, ఓఎస్డీలు దందాలకు తెర లేపుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కొందరు మంత్రుల పేషీల్లో అయితే షాడోల హల్చల్ పీక్స్ కి చేరిందట. తాము డిమాండ్ చేసినంతగా ముట్టకపోతే ఆ ఫైల్ను మంత్రి ఆమోదం కోసం పంపకుండా పెండింగ్ లో పెట్టేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. కొందరు పిఎస్, ఓఎస్డీలు మంత్రి సంతకం కోసం వచ్చే ఒక్కో ఫైలుకు ఒక్కో రేటు ఫిక్స్ చేశారని ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే అలిగేషన్స్ గుప్పుమన్నాయి. కొందరు పిఏలు, ఓఎస్డీలు మంత్రుల అపాయింట్మెంట్ ఇప్పించడంలోనూ తమ మార్కు చూపిస్తున్నారట. ఇలా షాడోల హవా ఎక్కువైపోవడంతో ప్రభుత్వం ఇంటెలిజెన్స్ నిఘా పెట్టిందట. నిఘా వర్గాలు నివేదికలు కూడా సిద్ధం చేసినట్లు టాక్. ఏ పేషీలో ఎవరి హవా నడుస్తోంది, పారిశ్రామికవేత్తలతో ఎవరెవరు టచ్లో ఉంటున్నారనే లిస్టులు సిద్ధమయ్యాయట. తమ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే మొత్తం సిబ్బందిని మార్చేందుకు కూడా కొందరు మంత్రులు సిద్ధమవుతున్నారని సమాచారం.